2024 సెప్టెంబర్ నెల 16 నుండి 30 వరకు కుంభరాశికి ఫలితాలు. మీకు ఏలినాడు శని ప్రారంభమై 4 సంవత్సరాలైంది. జన్మంలో శని అప్పులు చేస్తాడు, బాగా బాధలు పెడతాడు, డబ్బు నష్టపరుస్తాడు, చాలా కష్టాలు, అష్ట కష్టాలు అంటారు, 8 రకాల కష్టాలు. పిల్లల మాట వినదు, భార్య మాట వినదు, ఉద్యోగం చేసే చోట ఉద్యోగం సరిగా ఉండదు, రావాల్సిన డబ్బులు రావు, రకరకాలైన ఎంతో వ్యాధులు, విపరీతమైన ఖర్చులు, ఎంత ఉన్నా డబ్బులు చాలవు, ఎంత అప్పు తెచ్చినా మిగలదు. ఇట్లాంటి కష్టమైన రోజులు బాగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం పాటు అష్టమాది జన్మంలో ఉన్నటువంటి శని వల్ల చాలా కష్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశివాడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ రాశి వాళ్ళకి కుజుడు, శుక్రుడు, బుధుడు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. కుజుడు వల్ల ఇంతమంది అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యం పోతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. వ్యాపారంలో తగినంత ఆదాయం ఎక్కువ కాదు, మీకు సరిపోయే ఆదాయం వస్తుంది. ఎక్కడ ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా వాడుకోండి. అనవసరమైన ఖర్చు మాత్రం పెట్టద్దు. ఎవరికి అప్పులు ఇవ్వద్దు, అప్పులు ఇస్తే రావు. భార్య పూర్తిగా సహకరిస్తుంది. వివాహం చేసుకోవాలి అంటే ఇప్పుడు వివాహం జరుగుతుంది, కానీ మీ జాతకం పూర్తిగా చూపించుకొని వివాహం చేసుకోవటం ఎంతైనా మంచిది. అట్లా కాకుండా ఎక్కడ తొందరపడ్డా కూడా మీ జీవితం చాలా నష్ట కష్టాలకు లోనవుతుంది. చివరికి ఈ పరిస్థితుల్లో వివాహం చేసుకునేటప్పుడు జాతకం కలవకుండా చేసుకుంటే ప్రాణాపాయం, ఆత్మ న్యాసం, ఎందుకంటే ప్రాణం తీసుకుందామనిపిస్తుంది. అటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీకు ఆలోచన ఏదన్నా బాగా లేకపోతే మరి ఆత్మ ప్రాణత్యాగం చేయాలనిపిస్తుంది. అటువంటి సమయంలో నలుగురు దగ్గర వెళ్ళి కూర్చోండి, ఏ దేవాలయానికి వెళ్ళండి, ఇట్లాంటి పనులు చేయబాకండి. ఎప్పుడైనా కానీ ఒక్కొక్క క్షణంలో నుంచున్న పడంగా ప్రాణం తీసుకుందాం అనిపిస్తుంది. ఇటువంటి వాటి నుంచి దూరంగా ఉండండి. మీకు మంచి రోజులు ఒక సంవత్సరంలో వస్తున్నాయి. మీరు బాగా పూర్తిగా బాగుపడతారు, అంతా బాగుంటుంది. జరిగిందంతా కూడా కళలాగా మారిపోతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎక్కడా పొరపాటు చేయబాకండి. మరి దాదాపు మీరు చెప్పాలంటే 4 సంవత్సరాలు అవస్థపడ్డారు. ఇంకొక సంవత్సరం దాటితే చాలా వరకు మంచి జరుగుతుంది. కాబట్టి మీరు చెప్పింది చేయండి. ఇంకా మీ జాతకం చూపించుకోకపోతే మీ జాతకం చూపించుకోండి. మీ జాతక రీత్యా గ్రహాలకు పూజలు చేయించుకోండి. కొన్ని దేవతా పూజలు ఉన్నాయి. పూర్తిగా నష్టపడి చాలా కష్టాలు ఉండేట్లయితే రేపు 26వ తారీఖు మరి అమృత మృత్యుంజయ మహారుద్రం అనేది చేస్తున్నాం. అటువంటి వాటిలో కనుక చేరితే మళ్ళీ పోయింది మొత్తం తిరిగి సంపాదిస్తారు. కాబట్టి మీకంతా మంచి జరుగుతుంది. స్వస్తి. అమృత మృత్యుంజయ పాశుపదం అనేది జరుగుతుంది. అది బాగా ఖర్చుతో కూడుకుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది. ఎటువంటి బాధలు, ఎటువంటి వ్యాధులు, ఎటువంటి అప్పులు, ఎటువంటి సమస్యలు ఉన్నా అందులో మీ గోత్రనామాలతో ఆ పూజ జరిగితే అన్ని రకాల బాధలు కూడా నివృత్తి అవుతాయి. మీరు ఎవరైనా దాంట్లో పాల్గొనదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉండేట్లయితే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దానికి తగినటువంటి పారితోషికం చెల్లించి ఆ పూజలో మీరు పాల్గొనవచ్చు. స్వస్తి.